హలో సంధ్య, చెప్పు. ఏ మహేష్, ఎక్కడున్నావు? నేను అర్జెంటుగా కలవాలి, నీకు విషయం చెప్పాలి. నేను ఎక్కడ ఉన్నానులే, విషయం ఏంటి చెప్పు. మహేష్, ఈరోజు పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇంట్లోకి వచ్చేసారు. సాయి హత్య గురించి అడిగారు. కొంప ముంచావు కదే. షిట్. మై గాడ్. అంటే సంధ్యపై అటాక్ చేసిన వ్యక్తి ఆ కిల్లరేనంటారా సార్? ఆఫ్ కోర్స్. ఆ కిల్లర్ ఎవరో కానీ చాలా తెలివైనవాడు. మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం సంధ్యని ఇంటరాగేట్ చేయటం తెలుసుకొని ఆమె ద్వారా మనకి తన విషయాలు తెలుస్తాయని భయపడి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన నేను ఆ ఇంటిపై నిఘా ఉంచడం వల్ల సంధ్యను కాపాడగలిగాను. ఈ మిస్టరీ క్లియర్ అవ్వాలంటే ముందు మనం మహేష్ను అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. ఓకే? చూడు మహేష్, నువ్వు ఒక స్టూడెంట్వి. ఈ మధ్యనే నీ ఫ్రెండ్స్ ముగ్గురు అతి భయంకరంగా చంపబడ్డారు. ఈ హత్యలన్నిటినీ ఒకరే చేస్తున్నారని తెలిసింది. అది ఎవరనేది నీకు తెలిసిన విషయం మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. సార్ సార్ నమ్మండి సార్, నాకేం తెలియదు, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్, ప్లీజ్. వదిలేస్తాను, కానీ నిజం చెప్పిన తర్వాత. వీడిలా చెప్పడు సార్, ఒక 10 నిమిషాల టైం నాకు ఇవ్వండి, నేను వీడి చేత నిజం చెప్పిస్తాను. అక్కర్లేదు. హలో సింహయ్య, ఓకే చెప్పండి. అలాగే, ఓకే, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఢిల్లీలో స్పెషల్ మీటింగ్ ఉందట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను రావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు విని జాగ్రత్తగా చూస్తుండండి. ఓకే? ఓకే సార్. అయ్యా, మన రవణ బాబు క్లోజ్ ఫ్రెండ్ మహేష్ని పోలీసులు పట్టుకెళ్ళి ఇంటరాగేషన్ చేస్తున్నారంట. వాడేమన్నా బెదిరిపోయి మన రవణ బాబు గతంలో చేసిన రేపుల గురించో మర్డర్ల గురించో చెప్తే మనకి డేంజర్ ఏమో. ఆపరా, పోలీసు వాళ్ళకి మన మనుషులను అరెస్ట్ చేసేంత దమ్ము వచ్చిందా? పోలీసు హలో హలో, ఎమ్మెల్యే గారండి, నమస్తే సార్. సార్ ఎవడో పిచ్చోడు మర్డర్ చేస్తుంటే వాడిని పట్టుకోవడం చేతగాక అమాయకుడైన మా మహేష్ని పట్టుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారట. ఏంటి సంగతి? సార్, ఈ మహేష్ ని కస్టడీలోకి తీసుకుంటేనే ఈ కేసు క్లియర్ అవుతుందని మా సింహ గారి నమ్మకం. అందుకే సార్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలేవమ్మా పెద్ద చెప్పొచ్చావు. నీ చేతగాని తనం అంతా ఆ మహేష్ మీద చూపించి ఏదో విధంగా కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నావా? ఓయ్,
చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ముందు ఆ మహేష్ గారిని విడిచిపెట్టు. ఐఎమ్ సారీ సార్, ఇది సింహ గారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్. మేం చేసేదేం లేదు. మీ సింహ గారితో నేను చెప్పానని చెప్పు. సెకండ్లలో మా వాడిని మా గుమ్మం మీదకి తీసుకొచ్చి వదిలిపెడతాడు. మీకు సింహ గారి గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఆయన ఒకసారి ఎవరినైనా లోపలేస్తే సాక్షాత్తు సీఎంఏ వచ్చి విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు. అనవసరంగా ఆయనతో చెప్పి పరువు పోగొట్టుకోకండి. ఏంటమ్మా పెద్ద ఆయనంత గొప్ప? అలాంటి ఆఫీసర్లని చిట్కిన వేలతో చిట్టడి వేలకు ట్రాన్స్ఫర్ చేపిస్తాం. నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇలాగే ఓ ఎమ్మెల్యే ఓసారి రెచ్చిపోతే ఆయన్ని ఆయన ఇంట్లోనే పరిగెత్తించి పిచ్చ కొట్టుడు కొట్టారు. పాపం తర్వాత ఆ న్యూస్ పేపర్లో రాకుండా ఆ ఎమ్మెల్యే ఎన్ని తిప్పలు పడ్డాడో. ఇంత చేసి సింహగారిని వెంట్రుక కూడా కదల్చలేకపోయాడు. కాబట్టి నేను చెప్పేదేంటంటే అనవసరంగా సింహం లాంటి సింహగారితో పెట్టుకోవద్దు. తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే ఇంతకీ వదలనంటావు? సారీ సార్, మీరు ఇంకేం చేసుకుంటారో చేసుకోండి. నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. ఓకే. ఏయ్! అనంతయ్య, అయ్యా, ఇల్లంతా సాఫ్ చేశానయ్యా. తమ గది కూడా సాఫ్ చేద్దామని. నీకెన్నిసార్లు చెప్పాను నా గదిలోకి పొరపాటున కూడా వెళ్ళొద్దని. ఇంకోసారి వెళ్ళడానికి ప్రయత్నించావో నీ కాలెరకొట్టి డ్యూటీలోంచి తీసేస్తాను. తమరు కష్టపడడం ఎందుకని నేనే క్లీన్ చేద్దామని అనుకున్నాను. చూడు, ఇదే చివరిసారిగా చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా లోపలికి వెళ్ళి సామాన్లు సర్దాలని కానీ క్లీన్ చేయాలని కానీ ప్రయత్నించావో లోపల నేను ప్రయోగాల కోసం తెచ్చిపెట్టిన యాసిడ్ తెచ్చి నీ మొహంపై గుమ్మరిస్తాను. నీ మంచికే చెప్తే వినవే. నీకు వాటి గురించి తెలియక పొరపాటున కింద పడేస్తే కొన్ని ఏళ్ల బట్టి నేను చేస్తున్న శ్రమ, కొన్ని లక్షల రూపాయల సరుకు ఖాళీ బూడిదవుతుంది. చెప్పింది అర్థమైందిగా? చాలా బాగా అర్థమైందండి. మళ్ళీ జీవితంలో ఆ తలుపు కొడితే మీరేం చేసినా ఓకే అండి. ఉంటానండి. అనంతయ్య, అటెటు ఇటు పో. ఆగరా! Stop it! Stop it! అరే ఆగరా! ఆగమన్నానా? ఆగరా! ఆగు! ఏంటి మహేష్ ఇక్కడికి వచ్చావు? పోలీసులోకి నా వివరాలు చెప్పి నన్ను అరెస్ట్ చేపిస్తావా? ఎంత ధైర్యమే నీకు? అలా అనుకు మహేష్, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నేను అరెస్ట్ చేయిస్తానా? ఏయ్ ఏయ్, నీ నాటకాలు
నా దగ్గరికి ఆడకు. నేను ఇంతకుముందు నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ప్రేమించలేదు నేను. అర్థమైందా నీకు? అర్థమైందా? ముఖ్యంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? తెలుసా? ఇంకొకసారి పోలీసులకి నా వివరాలు ఏదైనా చెప్పావో నిన్ను ప్రాణాలతో ఉంది నీకు జాగ్రత్త, చంపేస్తా. ఇప్పుడు దాకా నువ్వు నా మంచితనం చూసావు, నా జోరికి వస్తే మాత్రం నాకంటే చెడ్డవాడి ఎవరు ఉండరు. మైండ్ ఇట్, చంపేస్తా. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్. అయ్యా నేనయ్యా మీ దగ్గర పని మనిషిగా పనిచేస్తాను. అవును, నువ్వు ఏ చెత్త టీ చేసేవాడురా? ఈ చెత్తడా ఏదో రేఖలు చూద్దాం, బాగుందిరా చెయ్యి. చాలా బాగుందిరా. నన్ను ఎడవ్వని ఎడా తీగలుపు కలుపు కలుపుటే కలువా యాదవ్వని. మహేష్ వచ్చి నిన్ను బెదిరించి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేక ఒక్కడే వచ్చాడా? ఒక్కడే వచ్చాడు. పోలీసులకు ఏమైనా వివరాలు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక సింహగారు ఉన్నారేమోనని ఫోన్ చేస్తే ఆయన లేరని చెప్పారు. అందుకే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నాను. ఎస్ఐ గారు, ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి. భయపడకండి మిస్ సంధ్య గారు, ఆ మహేష్ బారి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండండి. మీరు దాచకుండా ఇంకొక విషయం చెప్పాలి. అవును, మీరు మహేష్ ప్రేమించుకున్నారు కదా, మరి తనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు? మహేష్ని నేను ప్రేమించాను, కానీ మహేష్ ఎప్పుడు నన్ను ప్రేమించలేదు. ఎప్పటికైనా మనసు మార్చుకుంటాడని భావించాను. కానీ ఈ రోజుతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. తను నన్ను ఎప్పటికీ ప్రేమించనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. పైగా నేనంటే తను ద్వేషం పెంచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడగలిగేది సింహగారు ఒక్కరే. కానీ నా బ్యాడ్ లక్, ఆయన ఊళ్ళో లేరు. డోంట్ వరీ మిస్ సంధ్య, సింహగారు వచ్చేంత వరకు మీకు మంచి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది. ఓకే, ఆల్ ది బెస్ట్. డోంట్ వరీ. బాయ్. థ్యాంక్ యూ. అయ్యా భోజనం వడ్డించేశాను, బయలుదేరితే. నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళి భోంచేయి. అయ్యా నేను మాట అడుగుతాను, మీరేమనుకోకూడదు. ఏం లేదయ్యా, ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు. గంటల తరబడి ఏదో మీరు ఆలోచిస్తున్నారు. వేళకి సరిగ్గా అన్నం తినటం లేదు మీరు. అయ్యా ఏదైనా కష్టం ఉంటే నాతో చెప్పచ్చు కదయ్యా. మీరు సహాయం చేయలేకపోయినా మంచి సలహా ఇస్తాను కదండి. చూడండి, బాధని ఇంకోళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి, కొంత ఉపశమనం కలుగుతుంది. అయినా మీరు చదువుకున్నారు, మీకు చెప్పేటంతటోండి కాదనుకోండి. అదేం లేదనంతయ్య, ఏదో కాలేజ్ గొడవలు, స్ట్రైక్లు, వాటి గురించే ఆలోచన తప్ప నాకేం బాధలేదు. అయ్యా కాలేజీలో గొడవలు జరిగినంత మాత్రాన వాటి కోసం కడుపు మార్చుకుంటావా? రండి అయ్యా, భోజనం వడ్డించేస్తాను పదండి.
అన్నయ్య నన్ను డిస్టర్బ్ చేయకనగా నువ్వు వెళ్ళి తిను, నేను తర్వాత తింటాను. ఓ తొందరగా వచ్చేయండి అయ్యా. ఏటై పెద్దలు గొడవలు, వయసులో పెద్దలు చెప్తే అనిపించుకోరు.